హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్. సో 8th క్లాస్ అంటేనే ఏపీ అండ్ టిఎస్ కి కామన్ సిలబస్. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి, అది ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఇద్దరికి యూజ్ అవుతుంది. 8th క్లాస్ ఏపీటీఎస్ కామన్ సిలబస్. సో ఇక్కడ 8th క్లాస్ లో మనము 14th లెసన్ పరంగా ఉపరితల వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ను బేస్ చేసుకొని క్లియర్ గా చెప్పాలంటే దీర్ఘఘనము అదే విధంగా సమఘనము ఈ టాపిక్ ను బేస్ చేసుకొని ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ చేసాము. మరి పార్ట్ 1 చూసిన తర్వాత క్లియర్ గా పార్ట్ 2 చూస్తే క్లియర్ గా మీకు అర్థమవుతుంది. మరి పార్ట్ 1 కంటిన్యూషన్ పార్ట్ 2. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే 8341949272 ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్, సైకాలజీ ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఓన్లీ 200 రూపీస్ ఫ్రెండ్స్. లైక్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, మీకు క్లాస్ వైజ్ గా క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా వీడియోస్ ఆన్లైన్ ఎగ్జామ్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ తెలుగు తీసుకున్నా కానీ వ్యాకరణం పార్ట్ క్లాస్ వైజ్ గా 3rd, 4th, 5th టెక్స్చువల్ కంటెంట్, అదే విధంగా వ్యాకరణం సపరేట్ గా మీకు సెండ్ చేయడం అయితే, వీడియోస్ ఎగ్జామ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే ఓన్లీ 200 రూపీస్ ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు. మరి పార్ట్ 2 టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 20 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు మరియు 8 సెంటీమీటర్ల ఎత్తు కొలతలు కలిగిన దీర్ఘ ఘనాకృతి కరదుంగ ఘన పరిమాణం ఎంత? ఇక్కడ చూడండి, ఘన పరిమాణాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగాడు. అది కూడా ఏ షేప్ ఉందంట? దీర్ఘ ఘనాకృతి, దట్ మీన్స్ క్యూబాయిడ్ షేప్ లో ఉంది. మరి క్యూబాయిడ్ షేప్ లో ఉంది. క్యాలిక్యులేట్ చేయమన్నది వాల్యూమ్. మరి వాల్యూమ్ కి ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్, దీర్ఘ ఘనం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి అంటే దీర్ఘ ఘనం యొక్క ఘన పరిమాణము. ఫార్ములా ఏంటి? ఆల్రెడీ ఫార్ములాస్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ఫార్ములా ఏంటి? LBH, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఫార్ములాస్ నోటెడ్ చేసుకోవాలి. దీర్ఘ ఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, LBH అంటాం. మరి ఇక్కడ L ఇచ్చాడు, పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, ఎత్తు ఇచ్చాడు. జస్ట్ ఈ 3 సబ్స్టిట్యూట్ చేస్తే చాలు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆ దీర్ఘ ఘనాకృతి కరదుంగ యొక్క ఘన పరిమాణం వచ్చేస్తుంది. మరి ఎల్ పొడవు ఎంత ఇచ్చాడు? 20 సెంటీమీటర్స్. బి అంటే బెడ్త్, వెడల్పు ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్స్. యూనిట్స్ అన్ని సేమ్ చూడండి, సెంటీమీటర్స్, సెంటీమీటర్స్, సెంటీమీటర్స్ సేమ్ కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇన్ కేస్ సెంటీమీటర్స్ కొన్ని మీటర్స్ లో ఇచ్చాడు అనుకోండి, ఏదైనా ఒక యూనిట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. పొడవు, వెడల్పు, ఎత్తు ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మల్టిప్లై చేస్తున్నా, 2 1s are 2, 2 8s are 16, పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 1600. బట్ యూనిట్స్ ఏమవుతాయి? సెంటీమీటర్, సెంటీమీటర్, సెంటీమీటర్ కాబట్టి ఘన పరిమాణము సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ ఘన పరిమాణము ఇస్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది? 1600 సెంటీమీటర్ క్యూబ్, క్యూబిక్ సెంటీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఫార్ములా నోట్ చేసుకొని దీర్ఘచతురస్రం యొక్క ఘన పరిమాణము LBH. ఒక నీళ్ల ట్యాంకు 1.4 మీటర్స్ పొడవు ఇచ్చాడు, 1 మీటర్స్ వెడల్పు, 0.7 మీటర్స్ లోతు అంటే ఎత్తు కలిగి ఉంది. ఆ ట్యాంక్ యొక్క ఘన పరిమాణం ఎంత? బట్ ఇక్కడ క్వశ్చన్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో మీటర్స్ లో ఇచ్చాడు, క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి? లీటర్స్ లో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మరి మీటర్స్ కి లీటర్స్ కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే, మరి లీటర్స్ కి సెంటీమీటర్స్ కి మనకు తెలిసిన రిలేషన్ ఉంది. ఏంటి ఆ రిలేషన్? 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఘన సెంటీమీటర్స్? 1000 ఘన సెంటీమీటర్స్. ఘన అంటే క్యూబ్. ఇక్కడ మీకు ఆప్షన్స్ లో సెంటీమీటర్స్ క్యూబ్ అని ఇవ్వలేదు అనుకోండి, 1600 ఘన సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఘన సెంటీమీటర్స్ అంటే అర్థం ఏంటి అంటే క్యూబిక్ సెంటీమీటర్ అని. ఇక్కడ రిలేషన్ ఏంటి? 1 లీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 ఘన సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ క్యూబ్, క్యూబిక్ సెంటీమీటర్ అని. అంటే ఇక్కడ సెంటీమీటర్స్ కి లీటర్స్ కి రిలేషన్ ఉంది కాబట్టి మనం మీటర్స్ ని సెంటీమీటర్స్ లోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫార్ములా ఏంటో మీకు తెలుసు. ఫస్ట్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తున్నా, L is equal to 1.4 మీటర్స్. మరి మీటర్స్ ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్.
ఒక మీటర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్. అప్పుడు 1.4 ఇంటూ మీటర్ సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 100. అప్పుడు 1.4 ఇంటూ 1 ఒక స్థానం తర్వాత పాయింట్ కూడా ఒక 0, దట్ ఈస్ 140 దేంట్లో కన్వర్ట్ అయింది, ఇది సెంటీమీటర్ లకి కన్వర్ట్ అయింది. నెక్స్ట్ బి బ్రెడ్త్, వెడల్పు ఎంత ఉంది 1 మీటర్ ఉంది, 1 మీటర్. మరి ఆ 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్. సో సెంటీమీటర్ లకి కన్వర్ట్ చేసా. నెక్స్ట్ లోతు అంటే హైట్ ఎంత ఉంది 0.7 మీటర్స్ ఉంది, దీన్ని సెంటీమీటర్స్ కి కన్వర్ట్ చేస్తే 0.7 ఇంటూ 100 దట్ ఈస్ 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఒక 0 క్యాన్సల్. అప్పుడు ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 70 సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి 140 సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్, 70 సెంటీమీటర్స్. సో సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం, లీటర్స్ లో అడిగాడు కాబట్టి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఘన సెంటీమీటర్స్. రిలేషన్ ఉంది కాబట్టి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి, ఆ ట్యాంక్ యొక్క ఘన పరిమాణం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఆ ట్యాంక్ యొక్క ఘన పరిమాణము. మరి ఘన పరిమాణము అంటేనే ఫార్ములా ఏంటి, ఘన పరిమాణము అంటేనే ఫార్ములా ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. పొడవు ఎంత 140, వెడల్పు ఎంత 100, ఎత్తు ఎంత 70. సెంటీమీటర్ 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 దేనికి వస్తుంది, ఇది ఘనపు సెంటీమీటర్, ఘనపు సెంటీమీటర్. కానీ దీన్ని దేంట్లో కన్వర్ట్ చేయమని అడిగాడు, లీటర్స్ లో కన్వర్ట్ చేయమని ఇచ్చాడు. కాబట్టి ఈ 1000 వచ్చింది అనుకోండి బై 1000 అవుతుంది, అంటే బై 1000 చేసాము అనుకోండి మనకు దేంట్లో కన్వర్ట్ అవుతుంది, లీటర్స్ లో కన్వర్ట్ అవుతుంది. ఘన సెంటీమీటర్స్ సేమ్. అప్పుడు ఈ 1000 ఈ సైడ్ వచ్చింది అనుకోండి 1/1000 అవుతుంది. కాబట్టి అప్పుడు అది దేంట్లో కన్వర్ట్ అవుతుంది, లీటర్స్ లో కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ 140 ఇంటూ 100 ఇంటూ 70/1000 దేంట్లో కన్వర్ట్ అయింది ఫ్రెండ్స్, ఇది లీటర్స్ లోకి కన్వర్ట్ అయింది. సింప్లిఫై చేస్తే 0 0 0 3 zeros 1 2 3 zeros క్యాన్సల్. 14 7s 7 4s 28, 2 ఉంటుంది, 7 1s 7 ప్లస్ 2 ఎంత 9. పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 0 ఉంది కాబట్టి 1 0 దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది 980 దేంట్లో కన్వర్ట్ అయింది, ఇది లీటర్స్ లో కన్వర్ట్ అయింది. సో ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 980 లీటర్స్. ఒక్కసారి చూడండి ఇక్కడ మనం సాల్వ్ చేస్తే ఘన సెంటీమీటర్ వచ్చింది, కానీ ఘన సెంటీమీటర్ కి రిలేషన్ ఏంటి, 1 లీటర్ ఇస్ ఈక్వల్ టు 1000 ఘన సెంటీమీటర్స్. మరి ఈ 1000 ఈ సైడ్ వచ్చింది అనుకోండి 1/1000 లీటర్స్ లో కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశాను బై 1000 చేసి అది దేంట్లో కన్వర్ట్ చేశాను, లీటర్స్ లో కన్వర్ట్ చేశాను. దీర్ఘ ఘనం యొక్క వెడల్పు పొడవులు సగము. ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చాడు. మరి ఆ కండిషన్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే వెడల్పు పొడవులో సగం అని ఇచ్చాడు, ఎత్తు పొడవునకు రెట్టింపు అని ఇచ్చాడు. అయితే ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అయితే ఆ దీర్ఘ ఘనం యొక్క ఘన పరిమాణం ఎంతనో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ సింపుల్ గా ఒక్కసారి ఫస్ట్ కండిషన్ చూడండి, వెడల్పు పొడవులో సగము అంటే అర్థం ఏంటి, పొడవు ఎంతైతే ఉంటుందో ఆ పొడవులో సగం ఏముంటుంది అంటే వెడల్పు ఉంటుంది. మరి పొడవు ఎంతనో తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను పొడవు ఎక్స్ యూనిట్స్ అనుకుంటున్నా, ఎక్కడ మనకు మీటర్ సెంటీమీటర్స్ ఎటువంటి యూనిట్స్ లేవు కాబట్టి నేను పొడవు ఏమనుకుంటున్నా ఎక్స్ యూనిట్స్ అనుకుంటున్నా. మనం పొడవు ఎంత ఏదైతే అనుకుంటామో దాన్ని బేస్ చేసుకొని ఘనపరిమాణం అనేది మనకు ఆప్షన్స్ లో ఉంటుంది, ఆప్షన్స్ ని బేస్ చేసుకొని ఆ పొడవు ఏంటో అనుకోవచ్చు. ఇక్కడ పొడవు ఎక్స్ యూనిట్స్ అనుకుంటే మరి కండిషన్ చూడండి, పొడవులో సగము వెడల్పు ఇచ్చాడు కాబట్టి అప్పుడు వెడల్పు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ పొడవులో సగము దట్ ఈస్ పొడవు ఎక్స్ కాబట్టి పొడవులో సగం ఏమవుతుంది x/2 యూనిట్స్ అవుతుంది, ఇది వెడల్పు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి, దాని ఎత్తు ఎంత ఇచ్చాడు అంటే ఒక్కసారి మీరు కండిషన్ చూస్తే దాని పొడవునకు రెట్టింపు అంటే పొడవు ఎంతైతే ఉంటుందో దానికి రెట్టింపు ఉంటుంది. రెట్టింపు అంటే 2 టైమ్స్ అంటే 2 ఇంటూ పొడవు ఎంత x కాబట్టి 2x యూనిట్స్. అది ఈ కండిషన్ బేస్ చేసుకొని పొడవు x అనుకుంటే వెడల్పు x/2 అవుతుంది, ఎత్తు ఏమవుతుంది 2x అవుతుంది. మరి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, దీర్ఘ ఘనం యొక్క ఘన పరిమాణం కనుక్కోమని ఇచ్చాడు. దీర్ఘ ఘన పరిమాణం ఎంత, క్వశ్చన్ లో దీర్ఘ ఘన పరిమాణం ఎంత. మరి ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి తెలిసిందే మీకు, LBH పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. దేర్ఫోర్ ఘన పరిమాణము ఇస్ ఈక్వల్ టు LBH. L ఎంత పొడవు x, B వెడల్పు ఎంత x/2, ఎత్తు హైట్ ఎంత 2x. హియర్ 2 క్యాన్సిల్ అయితే x ఇంటూ x మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ x³ ఘన యూనిట్లు. అక్కడ మనం యూనిట్స్ అనుకున్నాం కాబట్టి ఘన యూనిట్. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ x³. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘ ఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర 30 సెంటీమీటర్ల పొడవు
సో దీర్ఘ ఘనాకృతి అని ఇచ్చాడు కాబట్టి క్యూబాయిడ్ షేప్ లో ఉంది. మరి ఆ క్యూబాయిడ్ షేప్ లో ఉండే యొక్క పాత్ర యొక్క 30 సెంటీమీటర్స్ పొడవని ఇచ్చాడు, అంటే లెంత్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 30 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 25 సెంటీమీటర్స్ వెడల్పు బ్రెడ్త్ ఇచ్చాడు. బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? 25 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ దానిలో 4.5 లీటర్ల నీటిని నింపుటకు ఎంత ఎత్తు కలిగి ఉండాలి? ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమనంటే ఎత్తు క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు. అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటే సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి నేను ఇది కూడా యూనిట్స్ ఏమనుకుంటున్నాను అంటే హైట్ ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అని పెట్టుకొని హెచ్ అని క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ యూనిట్స్ సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి హైట్ కూడా సమ్ ఎక్స్ సెంటీమీటర్స్ అనుకున్నాం. కానీ ఇక్కడ కండిషన్ ఇంకోటి ఇచ్చాడు. ఏంటి? 4.5 లీటర్ల నీటి నింపుటకు, అంటే ఇది మొత్తం ఘనపరిమాణము. మొత్తం ఘనపరిమాణం ఎంత ఇచ్చాడు? 4.5 లీటర్ల నీరు ఇచ్చాడు. అంటే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే దీర్ఘ ఘన పరిమాణం ఇచ్చాడు ఫ్రెండ్స్. క్లియర్ గా ఘన పరిమాణం ఎంత ఇచ్చాడు? 4.5 లీటర్స్ అని ఇచ్చాడు. మరి దీర్ఘ ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. దీర్ఘ ఘన పరిమాణ ఫార్ములా ఏంటి? LBH, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. మరి దీన్ని బేస్ చేసుకొని పొడవు ఎంత? 30 సెంటీమీటర్స్, వెడల్పు ఎంత? 25 సెంటీమీటర్స్, హైట్ ఎత్తు ఎంత? x సెంటీమీటర్స్. సో మొత్తం దీర్ఘ ఘన పరిమాణ ఫార్ములా ఏంటి? ఘన పని వస్తుంది కాబట్టి ఇక్కడ సెంటీమీటర్స్ యూనిట్ ఉంది కాబట్టి ఘన సెంటీమీటర్లు. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే 4.5 లీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కసారి చూడండి, దీర్ఘ ఘన పరిమాణం 4.5 లీటర్స్ ఇచ్చాడు. యాక్చువల్ గా ఈ 4.5 ఏంటి? ఘన పరిమాణం కాబట్టి మరి ఆ ఘన పరిమాణానికి నేను ఈక్వల్ చేస్తున్నా. మరి ఘన పరిమాణ ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి ఘన సెంటీమీటర్స్. మరి ఇక్కడ లీటర్స్ ఉంది, ఇక్కడ ఘన సెంటీమీటర్స్ ఉంది. దానికి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఎస్, రిలేషన్ ఉంది. ఏంటి ఆ రిలేషన్? 1 లీటర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని ఘన సెంటీమీటర్స్ కి సమానము అంటే 1000 ఘన సెంటీమీటర్లకు సమానము. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 1 లీటర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని ఘన సెంటీమీటర్స్ కి సమానము? 1000 ఘన సెంటీమీటర్ సమానం కాబట్టి ఇప్పుడు ఈ లీటర్స్ ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు? 1000 ఘన సెంటీమీటర్స్ రాసుకుంటే సెంటీమీటర్ క్యూబ్ అయితే దాన్ని బేస్ చేసుకొని ఎక్స్ కనుక్కోవచ్చు. సో క్యాలిక్యులేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 30 ఇంటూ 25 ఇంటూ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 4.5 ఇంటూ లీటర్ ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 1000 ఘన సెంటీమీటర్. ఇక్కడ ఘన సెంటీమీటర్, ఇక్కడ ఘన సెంటీమీటర్ కాబట్టి ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతే మనం దీన్ని బేస్ చేసుకుని ఏం కనుక్కోవాలి? ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సింప్లిఫై చేస్తున్నా. 25 1 25, 25 4 100, పక్కన ఒక 0. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ పోతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒక 0. క్యాన్సిల్ చేయొచ్చా? అప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ వేస్తున్నా 30 ఇంటూ 25 క్యాన్సిల్ ఆల్రెడీ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ ఏముంటుందంటే ఇక్కడ ఒక 0 ఒక సాధారణ క్యాన్సిల్ అయితే ఇక్కడ 45 ఉంటుంది. అప్పుడు 45 ఇంటూ ఏం మిగిలింది? 4 మిగిలింది. సో సింప్లిఫై చేస్తే 6 5 3 తో 3 10 30, 3 1 3 5 5 తో 5 2 10, 5 3 15, 2 1 2, 2 2 అప్పుడు x is equal to మనకి ఏమవుతుంది? 3 2 6. బట్ x సెంటీమీటర్స్ కాబట్టి x సెంటీమీటర్స్ అంటే అర్థం ఏంటి అంటే ఆ దీర్ఘ ఘనాకృతిలో ఉన్న పాత్ర యొక్క ఎత్తు ఎంత అంటే 6 సెంటీమీటర్స్. చేస్తే ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక పెట్టి యొక్క పొడవు 1.8 మీటర్స్, వెడల్పు 90 సెంటీమీటర్స్, ఎత్తు 60 సెంటీమీటర్స్. మరి పెట్టెలో అమర్చే సబ్బు యొక్క కొలతలు 6 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 40 మిల్లీమీటర్స్. సబ్బులు అమర్చిన తర్వాత పెట్టెలో ఏ విధమైనటువంటి ఖాళీ స్థలము మిగలలేదు అని ఇచ్చాడు. అయితే ఇక్కడ కండిషన్ ఏమని ఇచ్చాడు అంటే ఒక పెట్టెలో అమర్చగల సబ్బుల సంఖ్య ఎంత అని ఇచ్చాడు. అంటే ఇక్కడ పెట్టె యొక్క మెజర్మెంట్ ఇచ్చాడు, ఆ సబ్బు యొక్క మెజర్మెంట్ ఇచ్చాడు. అయితే క్యాలిక్యులేట్ చేయాల్సింది ఆ పెట్టెలో ఎన్ని సబ్బులు క్యాలిక్యులేట్ పెట్టెలో అబ్జర్వ్ చేస్తే ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఒక పెట్టె యొక్క పొడవు 1, వెడల్పు 90 సెంటీమీటర్స్, ఎత్తు 60 సెంటీమీటర్స్.
మరి పెట్టెలో అమర్చే సబ్బు యొక్క కొలతలు 6 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 40 మిల్లీమీటర్స్. మరి సబ్బులు అమర్చిన తరువాత ఆ పెట్టెలో ఏ విధమైనటువంటి ఖాళీ స్థలము మిగలలేదు. అయితే ఆ పెట్టెలో ఎన్ని సబ్బులు అమర్చగలము అని ఇచ్చాడు. దీనికి సింపుల్ లాజిక్ చూడండి, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఘనపరిమాణం ఫార్ములా తెలిస్తే చాలు. మరి ఫార్ములా ఏంటి? మరి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే, మొత్తం మీద మనం క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి? సబ్బుల సంఖ్య ఎంత. సో సబ్బుల సంఖ్య అంటే ఎన్ని సబ్బులు కలవు అంటే ఆ సబ్బుల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ సబ్బులే కాదు ఫ్రెండ్స్, ఓకేనా? క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దీర్ఘఘనం యొక్క పొడవు వెడల్పు ఎత్తులు ఇచ్చేసి ఒక గోడ యొక్క సంథింగ్ పొడవు ఇచ్చేసి అక్కడ ఎన్ని ఇటుకలు అమర్చవచ్చు అంటే, ఇక్కడ గోడను బేస్ చేసుకొని ఇటుకలు అమర్చాము, ఇక్కడ పెట్టెను బేస్ చేసుకొని సబ్బులు అమర్చాము అంటే, ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని ఏది అనేది మీకు తెలిస్తే చాలు. అంటే మనకు మెయిన్ గా ఉండేది ఏంటి? ఇక్కడ పెట్టె. ఈ పెట్టెను బేస్ చేసుకొని దాంట్లో మనం ఏమని అమరుస్తున్నాము? సబ్బులు అమరుస్తున్నాం. కాబట్టి ఫస్ట్ న్యూమరేటర్ లో మనకి ఏముంటుంది అంటే, ఆ పెట్టె యొక్క ఘనపరిమాణం ఉంటుంది. ఆ పెట్టె యొక్క ఘనపరిమాణము. ఈ పెట్టెలో మనం ఏం అమరుస్తున్నాము? సబ్బులు అమరుస్తున్నాం. కాబట్టి డినామినేటర్ లో ఏముంటుంది అంటే, ఆ సబ్బుల యొక్క ఘనపరిమాణము. ఈ కండిషన్ తెలిస్తే చాలు. అంటే న్యూమరేటర్ లో మనం ఏం తీసుకోవాలి, డినామినేటర్ లో ఏం తీసుకోవాలో తెలిస్తే చాలు. అంటే మనము మెయిన్ గా ఏంటి అనేది కండిషన్ ఏంటి అంటే, పెట్టెను బేస్ చేసుకుని చెప్తున్నాం. కాబట్టి ఆ పెట్టె యొక్క ఘనపరిమాణము బై దాంట్లో ఏం అమరుస్తున్నాము? సబ్బులు అమరుస్తున్నాం. కాబట్టి డినామినేటర్ లో మనకి ఏముండాలి? సబ్బుల ఘనపరిమాణం ఉండాలి. దీన్ని సింప్లిఫై చేస్తే మొత్తము ఆ పెట్టెలో ఎన్ని సబ్బులు మనము ఆ సబ్బులు ఎన్ని అమర్చగలమో తెలిసిపోతుంది. మరి ఘనపరిమాణము ఫార్ములా ఏంటి? ఫస్ట్ పెట్టె ఘనపరిమాణం క్యాలిక్యులేట్ చేస్తున్నా. పెట్టె ఘనపరిమాణము. మరి ఘనపరిమాణము అంటేనే ఫార్ములా మీకు తెలుసు, ఎల్పిహెచ్. అది పెట్టె కావచ్చు, సబ్బు కావచ్చు, ఇటుక కావచ్చు, ఏదైనా కావచ్చు. దీర్ఘఘన ఘనపరిమాణము అంటేనే ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. మరి ఫస్ట్ పెట్టె యొక్క ఘనపరిమాణం, పెట్టె యొక్క కొలతలు చూద్దామా? పెట్టె యొక్క కొలతలు అబ్జర్వ్ చేస్తే 1.8 మీటర్స్ ఇచ్చాడు, 90 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 60 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మొత్తం యూనిట్స్ సేమ్ ఉండాలి. సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి మొత్తం నేను సెంటీమీటర్స్ ని కన్వర్ట్ చేస్తున్నా. పొడవు 1.8 మీటర్స్, 1.8 మీటర్స్. మరి మీటర్స్ ని సెంటీమీటర్ కన్వర్ట్ చేయాలనుకోండి, 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. కాబట్టి 1.8 మీటర్స్, మీటర్స్ ని సెంటీమీటర్ కన్వర్ట్ చేస్తే ఇంటూ 100. ఇప్పుడు దేంట్లో కన్వర్ట్ అయింది? అది సెంటీమీటర్ లకి కన్వర్ట్ అయింది పొడవు. నెక్స్ట్ వెడల్పు ఎంత? 90 సెంటీమీటర్స్. ఎస్, సెంటీమీటర్ లోనే ఉంది కాబట్టి 90 సెంటీమీటర్స్, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎత్తు ఎంత? 60 సెంటీమీటర్స్. 60 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ మొత్తం మన 3 పొడవు, వెడల్పు, ఎత్తు మొత్తం సెంటీమీటర్స్ తీసుకున్నాం. కాబట్టి ఘనపరిమాణం ఏమవుతుంది? ఘన సెంటీమీటర్లు. ఏమవుతుంది ఫ్రెండ్స్? ఘన సెంటీమీటర్లు. దీన్ని సింప్లిఫై చేయదులేండి, ఎందుకంటే మనకి క్యాన్సిలేషన్స్ కావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ సబ్బు యొక్క ఘనపరిమాణము. సబ్బు ఘనపరిమాణము సేమ్ ఫార్ములా, సేమ్. ఘనపరిమాణము అంటేనే ఎల్బిహెచ్. మరి సబ్బును బేస్ చేసుకొని చెప్దామా? ఇదే కదా సబ్బు కొలతలు. 6 సెంటీమీటర్స్ పొడవు. పొడవు ఎంత? 6 సెంటీమీటర్స్ లోనే ఉంది. సో నో ప్రాబ్లం, సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తున్నా. వెడల్పు ఎంత? 4.5 సెంటీమీటర్స్. ఎస్, సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేశా. నెక్స్ట్ 40 మిల్లీమీటర్స్ ఉంది. మరి మిల్లీమీటర్స్ కి సెంటీమీటర్స్ కి రిలేషన్ ఏంటి? 1 మిల్లీమీటర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/10 సెంటీమీటర్స్. రిలేషన్ తెలియాలి. రిలేషన్ తెలియకపోయినా మనం ఆన్సర్ చేయలేము. 1 మిల్లీమీటర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/10 సెంటీమీటర్స్. లేదా 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 మిల్లీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనం మిల్లీమీటర్స్ ప్లేస్ ఏం రాసుకోవచ్చు? 1/10 సెంటీమీటర్స్ రాసుకోవచ్చు. అంటే 40 1 మిల్లీమీటర్ ఇస్ ఈక్వల్ టు ఏంటి? 1/10 ఇప్పుడు దేంట్లో కన్వర్ట్ అయింది? ఇది సెంటీమీటర్ లేకి కన్వర్ట్ అయింది. సెంటీమీటర్ 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 కాబట్టి ఘన సెంటీమీటర్. సింప్లిఫై చేస్తే 10 1s 10 4s 10 4s 40. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తుంది. ఇంకా సబ్బుల సంఖ్య. పెట్టె యొక్క ఘనపరిమాణం క్యాలిక్యులేట్ చేసా, సబ్బు యొక్క ఘనపరిమాణం క్యాలిక్యులేట్ చేసా. ఇప్పుడు సబ్బుల సంఖ్య ఎంతనో కనుక్కుందాం. therefore సబ్బుల సంఖ్య ఇస్ ఈక్వల్ టు, అంటే ఆ పెట్టెలో ఎన్ని సబ్బులు అమర్చగలము? సబ్బుల సంఖ్య ఇస్ ఈక్వల్ టు పెట్టె ఘనపరిమాణము. పెట్టె ఘనపరిమాణం ఏంటి? ఇక్కడ చూడండి, 1.8 ఇంటూ 100 అంటే ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. 18 ఇంటూ 10 దట్ ఈస్ 180 ఇంటూ 90 ఇంటూ 60 బై ఘనపరిమాణం క్యాన్సల్, ఎందుకంటే బై ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 6 4.5 నెక్స్ట్ 10 4s దట్ ఈస్ 4. ఒక్కసారి సింప్లిఫై చేస్తే ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే ఏమో చూద్దామా? ఎస్, 6 1s
6 10s నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి 4.5 కదా, అంటే మనం దీన్ని న్యూమరేటర్ డినామినేటర్ 10 తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఆ పాయింట్ వాల్యూ ఎలిమినేట్ అవుతుంది. లేదా సింపుల్ అలాగే చేస్తున్నా 45 1s అంటే 0.1, 45 2s 90. నెక్స్ట్ 4 తో పోతుందా, ఎస్ 4 1s 4, 4 4s 16, 4 5s 20. మొత్తం మీద 45 2s 90, 90 10s 900 by 0.1, 0.1. ఇప్పుడు ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి న్యూమరేటర్ లో ఒక 0 పెట్టుకుంటే సరిపోతుంది. అంటే పైన ఒక 0 పెట్టుకున్నాం అనుకోండి 9000, ఇక్కడ 1 పాయింట్ తర్వాత కాబట్టి అక్కడ డినామినేటర్ ఏమొచ్చేస్తుంది 1 వచ్చేస్తుంది. 9000 by 1 is nothing but 9000 కాబట్టి మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 9000. ఇక్కడ పాయింట్ వాల్యూ ఒకసారి చూడండి. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు, కన్ఫ్యూజ్ అనుకుంటే మీరు 900 by 0.1. ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ దేంతో మల్టిప్లై చేయాలి, 10 తో మల్టిప్లై చేయాలి. 900 into 10 9000, 0.1 into 10 that is 1, 9000 by 1 ఎంత 9000. సో ఆ పెట్టెలో అమర్చగలిగే సభ్యుల సంఖ్య ఎంత అంటే 9000. నెక్స్ట్ కంటిన్యూషన్ లో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 8 meters into 22.5 centimeters into 6 meters కొలతలుగా గల గోడను నిర్మించుటకు, అంటే ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తు మొత్తం వరుసగా ఎలా ఇచ్చాడంటే 8 meters into 22.5 centimeters into 6 centimeters గోడను నిర్మించుటకు 25 centimeters 11.25 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్ కొలతలుగా గల ఇటుకలు ఎన్ని అవసరము అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గోడ యొక్క కొలతలు ఇచ్చాడు, నెక్స్ట్ ఇటుకల యొక్క కొలతలు ఇచ్చాడు. మరి ఆ గోడను నిర్మించుటకు ఎన్ని ఇటుకలు అవసరం అని ఇచ్చాడు. మరి దీన్ని మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు, ఇటుకల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు ఘనపరిమాణ ఫార్ములా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటుక ఏ ఆకారంలో ఉంటుంది, దీర్ఘ ఘనాకారంలో ఉంటుంది. గోడ కూడా ఏ ఆకారంలో ఉంటుంది అంటే దీర్ఘ ఘనాకారంలో ఉంటుంది. కాబట్టి ఇటుకల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు, మనం దేన్ని బేస్ చేసుకొని దేన్ని కన్సిడర్ చేస్తున్నాం, ఇక్కడ గోడను బేస్ చేసుకొని గోడలో ఇటుకలు మనం అమరుస్తున్నాం కాబట్టి గోడను బేస్ చేసుకొని గోడలో మనం ఇటుకలను అమరుస్తున్నాం కాబట్టి ఆ గోడ యొక్క ఘనపరిమాణం అనేది న్యూమరేటర్ లో ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని ఇటుకలు అరేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇటుకల యొక్క ఘనపరిమాణం ఎక్కడ ఉండాలి, డినామినేటర్ లో ఉండాలి. ఫస్ట్ ఇక్కడ గోడ యొక్క కొలతను బేస్ చేసుకొని న్యూమరేటర్ లో గోడ ఘనపరిమాణము, గోడను బేస్ చేసుకొని ఏమి అమరుస్తున్నాము, ఇటుకలు అమరుస్తున్నాము కాబట్టి డినామినేటర్ లో ఏముండాలి, ఇటుకల ఘనపరిమాణము. సింపుల్ లాజిక్ చూడండి, ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. మరి ఘనపరిమాణం ఫార్ములా ఏంటి, దీర్ఘ ఘనం యొక్క ఘనపరిమాణము ఫార్ములా ఏంటి, LPH పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఫస్ట్ గోడ యొక్క ఘనపరిమాణం క్యాలిక్యులేట్ చేద్దాం. గోడ ఘనపరిమాణము పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. పొడవు ఎంత ఇచ్చాడు, 8 meters ఇచ్చాడు. బట్ ఇక్కడ మొత్తం సెంటీమీటర్స్ లో ఉన్నాయి చూడండి, సెంటీమీటర్ ఉన్నాయి కాబట్టి మీటర్స్ ని సెంటీమీటర్ లైక్ మార్చుకోవడం చాలా ఈజీ. కాబట్టి 8 meters, 8 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్స్ కాబట్టి 8 into 100 దేంట్లో కన్వర్ట్ అయింది, ఇది సెంటీమీటర్ లే కన్వర్ట్ అయింది పొడవు. నెక్స్ట్ వెడల్పు ఎంత, 22.5 పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ఎంత, 6 meters ఇచ్చాడు. మరి 6 meters ని సెంటీమీటర్స్ లే కన్వర్ట్ చేయాలి అంటే 6 into 100. సో మీటర్ ని సెంటీమీటర్ లే కన్వర్ట్ చేయాలి అంటే మనకు 1 meter ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ ఫ్రెండ్స్, ఇక్కడ 100 సెంటీమీటర్స్. కాబట్టి అప్పుడు ఇక్కడ 8 meters అయినప్పుడు 8 into 100 ఇది సెంటీమీటర్స్, ఇక్కడ మీటర్స్. 6 meters, 1 meter is కూడా 100 కాబట్టి 6 into 100. సో దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు, మీకు క్యాన్సిలేషన్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇటుకల ఘనపరిమాణము, ఇటుకల ఘనపరిమాణం డైరెక్ట్ చేయొచ్చు ఫార్ములా. మరి ఇటుకల ఘనపరిమాణం LPH, ఇటుకల యొక్క మెజర్మెంట్స్ అన్ని సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి పొడవు ఎంత 25, వెడల్పు ఎంత 11.25, హైట్ ఎంత 6. మనకు కావాల్సింది ఏంటి, ఇంకా ఇటుకల సంఖ్య. గోడ యొక్క ఘనపరిమాణం తెలిసింది, ఇటుకల యొక్క ఘనపరిమాణం తెలిసింది కాబట్టి మనకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ ఇటుకల సంఖ్య. దేర్ఫోర్ ఇటుకల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు ఈ రెండు వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇక్కడ ఫార్ములా అప్లై చేయొచ్చు. సో ఈ రెండు మళ్ళీ మీరు సపరేట్ గా వేయాల్సిన అవసరమే లేదు. సో ఇటుకల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు గోడ ఘనపరిమాణం ఏంటి, ఇక్కడ చూడండి ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది, ఆ పాయింట్ వాల్యూ ఒక ఎలిమినేట్ చేయాలంటే ఒక 0 క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. 8 into 100 800
225 పాయింట్ ఎలిమినేట్ చేసా, ఒక ప్లేస్ తర్వాత పాయింట్ కాబట్టి ఒక జీరో క్యాన్సిలేషన్ చేసా. 6 into 10 ఏమవుతుంది 60 బై గోడ యొక్క ఘనపరిమాణం బై ఇటుక యొక్క ఘనపరిమాణము. ఇక్కడ చూడండి, ఇక్కడ 25 ఇంటూ 11.25 ఇంటూ 6. ఇక్కడ మనము 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది. ఒకవేళ మీ పాయింట్స్ కన్ఫ్యూజ్ గా ఉంటే ఇక్కడ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ లో ఏం చేయాలి 100 చే మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు న్యూమరేటర్ లో ఎక్స్ట్రా ఏమొస్తుంది ఒక 100 వచ్చేస్తుంది. సో క్యాన్సిలేషన్ చేస్తున్నా 6 1s 6 10s. నెక్స్ట్ ఈ పాయింట్ వాల్యూ ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా 1125 ఉంటుంది. ఎందుకని ఇక్కడ 100 తో మల్టిప్లై చేశాను కాబట్టి 1125. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ పోతే ఎస్ 25 1s 25 8s 200 25 9s 225. నెక్స్ట్ 9 తో క్యాన్సిలేషన్స్ పోతుంది. 9 1s 9 9 1s 9 2 ఉంటుంది. 9 2s 18 4 ఉంటుంది. 9 5s 45. నెక్స్ట్ ఇంకా 5 తో 5 2s 10 5 2s 10 5 5s మీరు సెపరేట్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ 100 అలాగే ఉంది. 25 1s 25 4s. ఇంకా డినామినేటర్ లో ఏమీ లేవు కాబట్టి న్యూమరేటర్ లో మల్టిప్లై చేస్తున్నా. హియర్ 2 zeros. ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. 4 2s 8 8 8s 64 4 2s 8 8 8s 64. ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 జీరోస్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి మొత్తము ఎన్ని ఇటుకలు అవసరము అంటే 6400 చేస్తే 20 సెంటీమీటర్లు ఇంటూ 18 సెంటీమీటర్లు ఇంటూ 16 సెంటీమీటర్లు కొలతలుగా గల దీర్ఘఘనమైనము నుండి 4 సెంటీమీటర్ల భుజంగా గల ఎన్ని సమఘనాకారపు మైనపు దిమ్మెలు తయారు చేయవచ్చు అంటే ఇక్కడ దేని నుండి దేని తయారు చేస్తున్నాడు అంటే దీర్ఘఘనాన్ని బేస్ చేసుకొని ఘనాకృతిలో ఏర్పరుస్తున్నారు కాబట్టి న్యూమరేటర్ లో దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఉండాలి, డినామినేటర్ లో ఘనం యొక్క ఘనపరిమాణం ఉంటే తెలిస్తే మీకు సరిపోతుంది. సింపుల్ ఆన్సర్. సో మైనపు దిమ్మెలు ఎన్ని అని ఇచ్చాడు కాబట్టి మైనపు దిమ్మెల సంఖ్య మైనపు దిమ్మెలు ఇస్ ఈక్వల్ టు ఫైన్ ఏం ఉండాలి ఫ్రెండ్స్, ఇక్కడ దీర్ఘఘనాన్ని బేస్ చేసుకున్నది కాబట్టి దీర్ఘఘన ఘనపరిమాణము బై దీన్ని బేస్ చేసుకుని మనం ఏ ఆకారంలో మారుస్తున్నాము సమఘనాన్ని బేస్ చేసుకొని మనం డివైడ్ చేస్తున్నాం కాబట్టి డినామినేటర్ లో ఏముండాలి దీర్ఘఘన సమఘన ఘనపరిమాణం. సమఘన అన్న ఒకటి, సింపుల్ గా ఘనం యొక్క ఘనపరిమాణం అన్న ఒకటి, సమఘనము అన్న ఒకటి, ఘనము క్యూబ్ అంటాం అన్నమాట ఇంగ్లీష్ లో. సో దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణ ఫార్ములా ఏంటి LPH. అదే సమఘనము యొక్క ఘనపరిమాణం ఏంటి భుజము క్యూబ్. సో మనం భుజం ఏదైతే అనుకుంటామో దాని యొక్క క్యూబే మనకి ఏమవుతుంది అంటే ఘనం యొక్క ఘనపరిమాణం అవుతుంది. సో దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం LPH కాబట్టి పొడవు ఎంత సెంటీమీటర్ ఉంది, ఇక్కడ కూడా సెంటీమీటర్ ఉంది కాబట్టి యూనిట్స్ అన్ని సేమ్. సో పొడవు ఎంత 20, వెడల్పు ఎంత 18, ఎత్తు ఎంత 16 బై ఘనం యొక్క ఘనపరిమాణ ఫార్ములా ఏంటి భుజము క్యూబ్. సో భుజం ఎంత 4 కాబట్టి 4 into 4. సో సింప్లిఫై చేస్తే సమఘన మైనపు దిమ్మెలు ఎన్ని ఏర్పరచవచ్చునో ఇక్కడ తెలిసిపోతుంది. సో క్యాన్సిలేషన్ 4 1s 4 4s అగైన్ 4 1s 4 5s 20 అగైన్ 4 4 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. సో 18 5s 90 అంటే ఎన్ని సమఘనాకారపు మైనపు దిమ్మెలు ఏర్పరచవచ్చు అంటే 90. సింపుల్ గా దీర్ఘఘనాన్ని బేస్ చేసుకొని ఘనంలోకి మనం ఫామ్ చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్ లో దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఉండాలి, డినామినేటర్ లో ఘనం యొక్క ఘనపరిమాణం ఉండాలి. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ 12 సెంటీమీటర్స్ ఇంటూ 9 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్ కొలతలు కాగా దీర్ఘఘనం నుండి. సో దీర్ఘఘనాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి న్యూమరేటర్ లో ఏముండాలి దీర్ఘఘన ఘనపరిమాణము. ఏ మెజర్మెంట్స్ బేస్ చేసుకోనంటే 12 into 9 into 6 సెంటీమీటర్స్ బేస్ చేసుకొని బై డినామినేటర్ లో మనం ఏర్పరిచేది ఏంటి ఎన్నింటిని తయారు చేయవచ్చు ఈ కొలతలతో ఏర్పరచాలి. ఇక్కడ సెంటీమీటర్స్ లోనే ఉంది, ఇక్కడ సెంటీమీటర్స్ లోనే ఉంది కాబట్టి దీర్ఘఘన ఘనపరిమాణము. ఇక్కడ మెజర్మెంట్స్ ఏంటి ఘనపరిమాణం. దీని యొక్క పొడవు వెడల్పులు ఏమున్నాయి 4 into 3 into 2 మొత్తం సెంటీమీటర్ లోనే ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. సింప్లిఫై చేసామనుకోండి సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 3s 12 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2 3s 9 3s
27 అంటే ఇక్కడ దీర్ఘ ఘనపులో ఎన్నింటిని మనం తయారు చేయవచ్చు అంటే 27. సింపుల్ ప్రాసెస్. మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా ఇలా సింపుల్ గా చేయడము అలవాటు చేసుకోండి. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 25 సెంటీమీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల వెడల్పు మరియు 8 సెంటీమీటర్ల ఎత్తు కొలతలుగా గల దీర్ఘ ఘన పరిమాణము అంటే ఇక్కడ దీర్ఘ ఘనాన్ని బేస్ చేసుకొని పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, ఎత్తు ఇచ్చాడు. నెక్స్ట్ ప్రతి భుజము 16 సెంటీమీటర్లుగా గల సమఘనం ఘన పరిమాణంలో తేడా ఎంత అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? దీర్ఘ ఘనం యొక్క ఘన పరిమాణం క్యాలిక్యులేట్ చేయాలి, ఈ సమఘనం యొక్క ఘన పరిమాణం క్యాలిక్యులేట్ చేయాలి, మరి వాటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, ఘన పరిమాణంలో తేడా ఎంత ఉంది అని ఇచ్చాడు. ఫస్ట్ దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం క్యాలిక్యులేట్ చేస్తున్నా. మరి దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము, దీర్ఘఘన ఘన పరిమాణం ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, LBH అంటాం. మరి దీర్ఘఘనాన్ని బేస్ చేసుకొని పొడవు ఎంత ఇచ్చాడు? 25 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మొత్తం యూనిట్స్ చూద్దాం. సెంటీమీటర్, సెంటీమీటర్, సెంటీమీటర్స్ అన్ని యూనిట్స్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో పొడవు ఎంత? 25 సెంటీమీటర్స్, వెడల్పు ఎంత? 15 సెంటీమీటర్స్, ఎత్తు ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో సింప్లిఫై చేస్తే 25 8s 25 4s 100, 25 8s ఏమవుతుంది? 200 అవుతుంది. సో 200 ఇంటూ 15, 15 2s 30, పక్కన ఎన్ని జీరోస్? 2 జీరోస్ కాబట్టి మొత్తం మీద 3000 ఘన సెంటీమీటర్స్. ఇది దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము. నెక్స్ట్ సమఘనం పరంగా ఇచ్చాడు. సమఘనము అన్న ఘనము అన్న ఒకటే. క్యూబ్, దీర్ఘఘనము అయితే క్యూబాయిడ్ అంటాం, ఘనము అయితేనేమో క్యూబ్ అంటాం. ఘన పరిమాణం ఫార్ములా వాల్యూమ్ ఫార్ములా అన్నమాట. ఇక్కడ భుజం ఎంత ఇచ్చాడు? 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు. యాక్చువల్ గా ఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంటి? ఘనము ఘన పరిమాణము ఫార్ములా ఏంటి? భుజము క్యూబ్. అంటే భుజం ఎంత అయితే తీసుకుంటామో ఆ భుజం యొక్క క్యూబే మనకి ఏమవుతుంది? ఆ ఘనం యొక్క ఘన పరిమాణం అవుతుంది. మరి భుజం ఇక్కడ 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 16 ఇంటూ 16 ఇంటూ 16. ఒక్కసారి మనం సింప్లిఫై చేస్తే 16 16s 256 ఇంటూ 16. సో 6 6 36, 6 5 30 plus 3 33, 6 2 12 plus 3 15. Again 256, 6 9 0 1 4, that is 4096. ఇప్పుడు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసామనుకోండి, దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఏమో 3000 ఘన సెంటీమీటర్స్ వచ్చింది, ఘనం యొక్క ఘన పరిమాణం ఏమో 4096 ఘన సెంటీమీటర్స్. ఇప్పుడు ఏమడిగాడు? వాటి మధ్య తేడా ఎంత కలదో ఇచ్చాడు. డిఫరెన్స్ అంటే అర్థం ఏంటి? గ్రేటర్ నెంబర్ లో వచ్చి స్మాలర్ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో వాటి మధ్య డిఫరెన్స్ తేడా ఇస్ ఈక్వల్ ఎంత అంటే 4096 మైనస్ 3000. సో మనం ఒక్కసారి సబ్ట్రాక్ట్ చేస్తే 4000 3000 లో 1000 డిఫరెన్స్ ఉంటుంది. అగైన్ 96 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 1096 ఘన సెంటీమీటర్స్ అనేది వాటి మధ్య డిఫరెన్స్. అబ్జర్వ్ చేస్తే ఒక రిజర్వాయర్ లోనికి నిమిషములకు 60 లీటర్ల నీరు పంపు చేయబడుతున్నది. నిమిషానికి ఎన్ని లీటర్ల నీరు ఫ్రెండ్స్? ఇక్కడ 60 లీటర్ల నీరు పంపు చేయబడుతున్నది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి. ఆ రిజర్వాయర్ ఘన పరిమాణము 108 ఘన మీటర్లు అయినా ఆ రిజర్వాయర్ నింపుటకు ఎన్ని గంటల సమయం పడుతుంది? అంటే ఆ రిజర్వాయర్ యొక్క మొత్తము ఘన పరిమాణం ఎంత ఇచ్చాడు? 108 ఘన మీటర్స్ అని ఇచ్చాడు. మరి ఒక్కసారి ఇక్కడ నిమిషానికి 60 లీటర్స్ అని ఇచ్చాడు, ఇక్కడేమో లీటర్స్ లో ఇచ్చాడు. మరి ఘన పరిమాణం ఏమో ఘన మీటర్స్ లో ఇచ్చాడు. మరి ఘన మీటర్స్ కి లీటర్స్ కి రిలేషన్ ఏంటో తెలిస్తే చాలు మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. మరి రిలేషన్ ఏంటి? ఒక ఘన మీటర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని లీటర్లకు సమానము అంటే 1000 లీటర్లకు సమానము. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడేమో ఘన మీటర్స్ లో ఇచ్చాడు, ఇక్కడేమో లీటర్స్ లో ఇచ్చాడు. మరి ఘన మీటర్స్ కి లీటర్స్ కి రిలేషన్ ఏంటి అంటే ఒక ఘన మీటర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని లీటర్స్ కి సమానము అంటే 1000 లీటర్లకి సమానము. ఇప్పుడు ఒక్కసారి మనం కండిషన్ అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఈ ఘన పరిమాణం సింప్లిఫై చేస్తున్నా. అప్పుడు ఘన పరిమాణము ఆ రిజర్వాయర్ యొక్క ఘన పరిమాణం ఎంత ఉంటుంది అంటే 108 ఇంటూ ఘన మీటర్స్. ఘన మీటర్స్ బదులు మనం ఏం రాసుకోవచ్చు? 1000 లీటర్స్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ ఘన పరిమాణం దేనికి కన్వర్ట్ అయింది ఫ్రెండ్స్? ఇక్కడ లీటర్స్ లోకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని సమయంలో క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక నిమిషము ఇస్ ఈక్వల్ టు 60 లీటర్లు. అప్పుడు 1 లీటర్ ఎంత? ఈ కండిషన్ బేస్ చేసుకొని ఒక నిమిషానికి ఎన్ని లీటర్స్? 60 లీటర్ల నీటిని పంపు చేస్తుంది.
అప్పుడు 1 లీటర్ కి ఎంత వస్తుంది? మనం దీన్ని బేస్ చేసుకుంటే 1 లీటర్ కి ఈక్వల్ టు ఈ 60 వచ్చింది అనుకోండి 1/60 మినిట్స్. కానీ మనకు కావాల్సింది 1 లీటర్ కాదు, మొత్తం ఘనపరిమాణం ఎంత ఉంది? 108 into 1000 లీటర్స్ కి ఎంత అవుతుంది? 108 into 1000 లీటర్స్ కి ఏమవుతుంది? 1 లీటర్ బదులు 1 లీటర్ కి ఏమో 1/60 మినిట్స్ పడుతుంది. మనకు కావాల్సింది 1 లీటర్ కాదు, 108 into 1000 లీటర్స్ కి ఏమవుతుంది? 108 into 1000 ఇక్కడ ఇంటూ 1/60 మినిట్స్ కదా, బై డినామినేటర్ లో 60 ఉంది, దేంట్లో కన్వర్ట్ అయింది? ఇది మినిట్స్ లోకి కన్వర్ట్ అయింది. సింపుల్ లాజిక్ చూడండి, 1 లీటర్ కి 1/60 మినిట్స్ పట్టింది. మనకు కావాల్సిన ఘనపరిమాణం ఎంత? 108 into 1000 లీటర్స్ కాబట్టి 108 into 1000 లీటర్స్ కి లీటర్స్ బదులు ఎంత ఉండాలి? 108 into 1000. మనకు కావాల్సింది మినిట్స్ లో, లీటర్ కి 1/60 కాబట్టి 1/60 మినిట్స్. మనకు అడిగింది ఏంటి? ఎన్ని గంటల సమయం పడుతుందని ఇచ్చాడు. ఎన్ని గంటల సమయము. మరి నిమిషాల్ని మనం హవర్స్ లే కన్వర్ట్ చేయాలి అనుకోండి, ఇది నిమిషాలు. మరి నిమిషాన్ని హవర్స్ లే కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 6 మినిట్స్ చేస్తే సరిపోతుందా? ఎందుకని 60 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ కాబట్టి 1 అవర్ కాబట్టి అప్పుడు 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/60 అవర్స్ అవుతుంది. అంటే మనం హవర్స్ లే కన్వర్ట్ చేయాలంటే మినిట్స్ ని హవర్స్ లే కన్వర్ట్ చేయాలంటే 1/60 వేయాలి కాబట్టి ఎక్స్ట్రాగా 1/60 వేసామనుకోండి దేంట్లో కన్వర్ట్ అవుతుంది? హవర్స్ లే కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు సింప్లిఫై చూద్దాం. 0 2 zeros 2 zeros క్యాన్సల్, 6 1s 6 1s 6 4 ఉంటుంది, 6 8s 48, అగైన్ 6 1s 6 3s 18. ఇప్పుడు 3 ఇక్కడ ఒక 10 ఉంది, 3 10s 30. మొత్తము ఎన్ని హవర్స్ పడుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 30 హవర్స్ పడుతుంది. పరంగా అబ్జర్వ్ చేస్తే ఒక గ్రామం యొక్క జనాభా 4000. ప్రతిరోజు ఆ గ్రామంలో ఒక వ్యక్తికి రోజుకు 150 లీటర్ల నీరు అవసరము. అంటే మొత్తం జనాభా ఎంత ఉంది అంటేనేమో 4000. మరి ప్రతిరోజు ఒక వ్యక్తికి ఎన్ని లీటర్లు అవసరము అంటే 150 లీటర్ల నీరైతే అవసరము. మరి ఆ గ్రామంలో నీటి యొక్క ట్యాంక్ యొక్క కొలతలు ఎలా ఉన్నాయంటే 20 మీటర్స్ 15 మీటర్స్ 6 మీటర్స్. అంటే ఆ ట్యాంక్ యొక్క ఘనపరిమాణం క్యాలిక్యులేట్ చేయవచ్చు. మరి ఆ ఘనపరిమాణాన్ని బేస్ చేసుకొని ఆ ట్యాంక్ యొక్క నీళ్లు ఎన్ని రోజులకు సరిపోతాయని అడిగాడు. ఫస్ట్ ట్యాంక్ యొక్క కొలతలు మనం అబ్జర్వ్ చేస్తే 20 మీటర్స్ 15 మీటర్స్ 6 మీటర్స్. ఫస్ట్ ఆ ట్యాంక్ యొక్క ఘనపరిమాణం ఎంత ఉందో కనుక్కుందాం. మరి ట్యాంక్ యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి అంటే ట్యాంక్ ఘనపరిమాణము ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అంటే ఏదైనా దీర్ఘఘనం బేస్ చేసుకుని ఏదైనా కానివ్వండి, మరి ఘనపరిమాణాన్ని ఫార్ములా ఏమవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఫస్ట్ ఆ ట్యాంక్ యొక్క ఘనపరిమాణం క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఘనపరిమాణము దేని ఫ్రెండ్స్? ఇక్కడ ట్యాంక్. ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. పొడవు ఎంత? 20, వెడల్పు 15, ఎత్తు 6. మీటర్స్ 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 మొత్తం మీటర్స్ ఉంది కాబట్టి సో మనకి ఏమవుతుంది? యూనిట్స్ పరంగా ఘన మీటర్స్ అవుతుంది. సో మీరు ఒక్కసారి దీన్ని సింప్లిఫై చేసామనుకోండి 15 2 30, 3 6 18, దట్ ఈస్ 18 పక్కన సున్నాలు 3 zeros, మొత్తం మీద 1800 ఘన మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి మీరు లీటర్స్ లో ఇచ్చారు చూడండి. అంటే ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని లీటర్ల నీరు అవసరము అంట? 150 లీటర్స్ నీరు అవసరము. ఇక్కడేమో ట్యాంక్ యొక్క ఘనపరిమాణం ఏమో ఘన మీటర్ లో క్యాలిక్యులేట్ చేసాము. కానీ మనకి ఇక్కడ ఒక్కొక్కరికి ఎన్ని లీటర్ల నీరు అవసరము? 150 లీటర్ల నీరు అవసరం అని ఇచ్చాడు. కాబట్టి దీన్ని మీరు దేంట్లో కన్వర్ట్ చేయాలి? లీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. మరి లీటర్స్ కి ఘన మీటర్ కి రిలేషన్ ఏంటి? రిలేషన్ మీకు ఈజీగా మనం సింప్లిఫై చేయాలి అంటే ఒక ఘన మీటర్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 1000 లీటర్స్ అవుతుంది. నోటేట్ చేసుకోవాలి రిలేషన్స్. ఒక ఘన మీటర్ ఇస్ ఈక్వల్, ఎందుకు మార్చాను ఇక్కడ కన్వర్షన్ ఎందుకు చేశాను? ఇక్కడ మనకు క్వశ్చన్ పరంగా ఒక రోజుకి ఒక వ్యక్తికి ఎన్ని లీటర్ల నీరు అవసరము అంటే 150 లీటర్ల నీరు అవసరం ఇచ్చాడు. అంటే ఇక్కడ దీన్ని బేస్ చేసుకునే కదా, ట్యాంక్ ని బేస్ చేసుకునే మనం నీటిని 150 లీటర్స్ యూజ్ చేసుకుంటాం ఒక్కొక్క వ్యక్తి. కానీ ఇక్కడ ఘన మీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి దీన్ని లీటర్స్ లో కన్వర్ట్ చేస్తున్నా. ఒక ఘన మీటర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని లీటర్స్? 1000 లీటర్స్. అప్పుడు మొత్తం మీద 180 ఇంటూ ఒక ఘన మీటర్ బదులు ఎన్ని రాసుకోవచ్చు? 1000 లీటర్స్. మొత్తం మీద ఆ ట్యాంక్ కి ఎన్ని లీటర్స్ ఉంది అంటే 1800 ఇంటూ 1000 లీటర్స్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు పర్సన్ పరంగా చెప్దాం. మొత్తం గ్రామం యొక్క జనాభా ఎంత? 4000.
ప్రతిరోజు ఆ గ్రామంలో ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని లీటర్ల నీరు అవసరము? 150 లీటర్ల నీరు అవసరము. మరి ఒక రోజుకి మొత్తం ఎన్ని లీటర్ల నీరు అవసరము? ఎన్ని లీటర్ల నీరు అవసరము అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక రోజుకి ఎన్ని లీటర్ల నీరు అవసరము? మొత్తం ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 4000 ఇంటూ ఒక్కొక్కరికి ఎన్ని లీటర్లు యూజ్ చేస్తున్నారు? 150. ఒక్కొక్కరిని 150. చూడండి ఒక్కసారి, ఒక రోజుకి మొత్తం మీద ఎంత నీరు అవసరం ఉంటుంది అంటే 150 లీటర్స్ ఒక్కొక్కరికి. అలా ఎంతమంది? 4000 మెంబర్స్ కాబట్టి 4000 ఇంటూ 150. ఇప్పుడు మనం దీన్ని ఎన్ని రోజులు అవసరము అనేది అబ్జర్వ్ చేస్తే దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ డేస్, రోజుల సంఖ్య ఇస్ ఈక్వల్ టు, ఇది మొత్తం లీటర్లు 18 ఇంటూ 1000 లీటర్స్. ఇది మొత్తం పరంగా రోజుకు ఉపయోగించేది ఎంత? 4000 ఇంటూ 150 లీటర్స్. సో లీటర్స్ సేమ్ కాబట్టి క్యాన్సిలేషన్ చేయొచ్చు. 1 2 3 zeros, 1 2 3 zeros, 0 0. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా? 4 తో 2 2s are 4, 2 9s are 18, పక్కన ఒక 0. 15 1s are 15, 15 6s are 90, 2 1s are 2 3s are. అంటే మొత్తం మీద ఎన్ని రోజులకు సరిపోతుంది అంటే 3 రోజులకు సరిపోతాయి. అంటే ఆ ట్యాంక్ లో ఉండేటువంటి నీళ్లు మొత్తం మీద ఆ 4000 జనాభా పరంగా ఎన్ని రోజులు వస్తాయంటే 3 days కి సరిపోతాయి.